సో ఫర్టిలిటీ జర్నీలో ఉండే వాళ్ళతో కలిసి నేను ఎందుకు పనిచేస్తున్నాను? సో చాలామంది ఇది నా ప్రొఫెషన్ అనుకుంటారు. సో నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల నేను ఫర్టిలిటీ కోచ్ అవ్వలేదు. ఎందుకంటే ఫర్టిలిటీ కోచ్ అవ్వకముందే ఆ ఫర్టిలిటీయే నన్ను చూస్ చేసుకుంది. సో నేను 9 ఇయర్స్ స్ట్రగుల్ అయిన తర్వాత కన్సీవ్ అయ్యాను. సో ఇప్పుడు మీరు ఫేస్ చేస్తే ప్రతి ప్రాబ్లం నేను ఫేస్ చేసి దాని నుంచి బయటకు వచ్చిన దాన్ని. సో నేను కూడా మీలాగే ప్రతి నెల వెయిట్ చేయడం, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం, నెగిటివ్ రావడం, సో ఎవరికి చెప్పుకోలేక లోపల బాధపడుతూ ఉండడం, ఈవెన్ ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, బర్త్డే పార్టీస్కి వెళ్ళాలన్నా, మన బర్త్డేస్ వచ్చినా కూడా సో ఇయర్స్ గడిచిపోతున్నా ఇంకా కన్సీవ్ అవ్వట్లేదు అనే ఆ బాధ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. సో ఎందుకంటే అమ్మ కావాలనే కోరిక అంత బలంగా ఉంటుంది. సో మీరు కూడా ఫర్టిలిటీ జర్నీలో ఉండి ఎవరికీ చెప్పుకోలేక లోపల సఫర్ అవుతుంటే, సో నేను మీతో కలిసి వర్క్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీరు కూడా ఫర్టిలిటీ జర్నీలో ఉండి న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా నా ఫర్టిలిటీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.